మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిలో సాగిలి వేవేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం నాయన. పగలంతా నీ రెక్కలలో ప్రభా నీ మందిరంలో గడపడానికి మాకు ఇచ్చిన కృపకై స్తోత్రములు తండ్రి. ఆరాధనలో ప్రభా బలవర్తమానంలో మీ దాసుని బలపరిచి తండ్రి వాడుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాం. అడ్డ భోజన సహవాసము మధ్యాహ్నం సిస్టర్స్ మీటింగ్ విషయాన్ని కూడా సహాయం చేసినందుకై శుద్ధిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో ప్రభా భారం కలిగి నీ సన్నిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, నశించిపోయే ఆత్మల కొరకు నా తండ్రి దైవ సేవకుల యొక్క ప్రభా వారి శ్రమ ప్రయాస వారి కొరకు ప్రార్థించడానికి ప్రభా కొంత సమయము ప్రభా మీ సన్నిలో గడపడానికి మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఈ కోడికి ఆదరించేంతవరకు మీ ఆత్మను నడిపించండి, మీరు మాత్రం మహిమ పొందండి ప్రభా. మా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మా స్వరాలు ముట్టాను దయలనాథ నిజమైన దాసుని ఏడంతల ఆత్మాంశత ప్రభా నాతో మాతో మాట్లాడండి ప్రభా. ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తుంటున్నాం. అంధకార శక్తులను చీకటి శక్తులను శత్రుకాలన్నింటినీ యేసుక్రీస్తు నామములో మీరు లయపరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కృపాకరణ దేవా మీకు స్తోత్రంనైనా వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు దీవించి ఆశీర్వదించము. రావాల్సిన బిడ్డ త్వరపెట్టి తీసుకురమ్ము ప్రభా. మమ్మల్ని అందరినీ కృపల స్థలాలు అప్పగించుకుంటూ వస్తుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాన్ని బట్టే మీరు మాత్రం మహిమ పొందమని వేడుకుంటూ వస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొని నామమును హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సత్య పరిశ్రమలో ప్రార్థించే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరు 602 507 నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. 602 507. 615. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలు దాగియుంటిమి. కలిగి ఉన్న రక్షణలు దాగియుంటిమి. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరుసు దాసుడను కాను. ఇంకా నేను పరుసు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా. మార్చబడు నాదు మార మధురముగా. పారు
జలము బండ నుండి కారుచుండును. పారు జలము బండ నుండి కారుచుండును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేలా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమకానను. సౌందర్యమయమగు పరమకానను. నా నిత్యమైన స్వాస్థ్యమాగి మార్పు చెందాదు. నా నిత్యమైన స్వాస్థ్యమాగి మార్పు చెందాదు. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే. ఆనందమే పరమానందమే. కానాను జీవితమునకానందమే. కానాను జీవితమునకానందమే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము. నా యేసు ప్రభువే నా బలము గానము. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. పద్దెనిమిది 19 వచనాలు కలిసి చదువుదాము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు కలిసి చదువుదాము. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్నంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్ముని వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము. ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన తండ్రి,
కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. చదివిన భాగము ప్రభువా దీవించండి తండ్రి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. శత్రుపైన విజయం ఇచ్చువాడు దావీదు యొక్క జీవితంలో కృంగిన స్థితిలో నిరాశపడుతున్న సమయంలో తండ్రి దాన్ని మీ వైపు చూసినప్పుడు తన అక్కర తీర్చిన దేవుడు ఈనాడు నా అక్కర్లు మీరు తీర్చమని తండ్రి ప్రార్థన చేసి కృపగల హస్తాలకు అప్పగించు అయ్యగడును పాదముల మీద పడవేసుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం చదువుకున్న లేఖన భాగాలు చూసాము. దావీదు యొక్క జీవితంలో తాను పూర్తిగా నష్టపోయిన సందర్భం అది. చిక్లగునంతా కూడా మరి కాల్చివేసిన సందర్భం, తగులబెట్టారు. చిక్లగ్లో ఎవరు లేకుండా మొత్తము పట్టుకొని వెళ్ళిపోయినారు. మరి అది బూడిద ఇండుట, కాల్చబడి ఇండుట దావీదు చూసి తట్టుకోలేకపోయాడు. మనకు తెలుసు అక్కడ ఎలాగ ఏడ్చాడంటే 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చాడు. ఒకటి విశ్వాసి యొక్క జీవితంలో కష్టాలు సామెత అంటారు, మనుషులకు రాక ఏమంటారు మానలకు వస్తాయా అంట. ఒకటి ఒకసారి కష్టాలు కలిసి వస్తాయి. చాలా బాగానే ఉంటాము, అయితే అనుకోకుండా వచ్చింది. దావీదు యొక్క జీవితంలో కూడా తాను అనుకున్నది జరుగుతూ వచ్చింది. దావీదు యొక్క భార్యలు, పిల్లలను, కుమార్తెలను అందరినీ కూడా దోచుకొని పోయినారు. అయితే ఇక్కడ 6వ వచనం మనం చూస్తే, ఆ సందర్భం చూస్తే జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకుంటున్నారు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే ఉన్న 600 మంది అయినా దావీదుతో ఉన్నారంటే ఒక సమయం వచ్చేసింది. అయితే ఆ యొక్క 600 మంది కూడా దావీదును ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటారు. రాళ్ళు రువ్వి చంపాలనుకుంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక చూడండి, మనకు తెలుసు 4వ అధ్యాయము 17వ వచనము, అయితే పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక చాలు. కనుక అందరూ నన్ను విడిచిపోయారు. కనుక ఒంటరివాడైపోయిన పౌలు ఒంటరివాడైపోయినాడు. అందరూ విడిచిపోతారు. అయితే ఎవరు నిలుస్తారంటే, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించుకునే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు మాట చెప్పాడు. మత్తయి సువార్త చూడండి 28వ అధ్యాయము 20వ వచనములో ఆజ్ఞాపించితినో బోధించుడి, ఇదిగో నేను ఇక సదాకాలం మీతో ఉన్నాను అని ప్రభు చెప్పాడు. కనుక దావీదు యొక్క కన్నీటిలో ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా
మామూలుగా స్త్రీలు ఏడుస్తారు చాలా మటుకు సమస్యలు వచ్చినప్పుడు. అయితే ఇక్కడ దావీదు దాదాపు బ్రదర్స్ ఏడవడం తక్కువ. ఎంతో కష్టం వస్తే చెప్పలేము కానీ, అయితే దావీదు ఇక్కడ ఏడ్చినట్లుగా, బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ కృంగుదలలో మరి తాను ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ మాట రాయబడి ఉంది, మరి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడని. కనుక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని 8వ వచనములో తను ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంకా ఏమవుతుందిలే, ఇంకా సిక్లో కాల్చి వేసినారు, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఇంకా నేను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాంలే, ఇంకా జీవితం చాలులే అని తాను అనుకోలేదు. ఎన్నోసార్లు మనము కదా జీవితం పైన విరక్తి వస్తుంది. ఏం బ్రతుకుతావులే, బ్రతికి సాధించేది ఏముందిలే, పోతే వాటికి పీడబోతుందిలే అని ఎన్నోసార్లు మనుషులంగా మన జీవితంలో ఒకలాంటి ఆ యొక్క విరక్తితో కూడిన తలంపు శత్రువు తీసుకుని వస్తాడు. ఇది కాదులే. దావీదు ఆ విధంగా చేయలేదు. ఎంత నష్టమైనా అది జరగదు అన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆసక్తితో తాను ప్రార్థన చేసినాడు. ఇక రోమపత్రికలు మధ్యాహ్నం చూశారు, 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించండి. కనుక మన జీవితంలో ఆసక్తి ఉండాలి. నేను మొన్న పోయిన వారంలో విశ్వభారతి హాస్పిటల్ కర్నూలులో కొడుమూరు రూట్లో చూసింటారు. ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది టౌన్ నుండి లోపలి ఆదోన్ రూట్లో. ఇక్కడ హాస్పిటల్ చూపించుకుని వస్తూ ఉంటే వాళ్ళు మంత్రాలయము ఆదోని అక్కడ నుండి వాళ్ళు శ్రీశైలానికి మన ఏదో పండగ ఏదో జరిగింది అనుకుంటాను, శివరాత్రి. నేను 2 గంటలకు వస్తున్నా. ఆ బస్ స్టాండ్లో చూస్తే ఆటోలు లేవు, చాలాసేపు వెయిట్ చేశాను. అయితే ఇది మళ్ళీ ఒక కారు వచ్చింది, తర్వాత కారులో ఎక్కాను. వస్తూ ఉంటే మేమే కారులో వెళ్ళాం. అంతకుముందు ఒకటి సింగల్గా వెళ్ళాను. మేము కారులో వస్తుంటే కొంతమంది జెండాలు పట్టుకొని అది హిందువులు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా వాళ్ళు కాళ్ళకు బట్టలు చుట్టుకొని, అంటే ఎండకు వాళ్ళు నడవలేక కాళ్ళు కాలుతూ ఉంటే కాళ్ళకు బట్టలు చుట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. ఎంతవరకు? శ్రీశైలం వరకు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఆ యొక్క అన్యుల్లో ఉన్న ఆసక్తి మనలో కనపడదు కదా. దగ్గరలోనే ఉంటాం, దేవుని మందిరం రాలేకపోతే. మరి 100ల కిలోమీటర్లు వాళ్ళు కాళ్ళకు కదా, ఎక్కడ పండుకుంటే, ఎక్కడ రాత్రి అయితే అక్కడ పడుకోవడము, తిరిగి అక్కడి నుండి లేవడము. మరి ఎవరైనా మరి అన్నం పెడుతున్నారో మనకే తెలియదు కానీ, హోటల్లో తెలియదు కానీ, నేను కారు ఆపి ఒక యవనస్తుడు పోతా ఉంటే ఆ కారు ఆపి బాబు ఉండమ్మా అని చెప్పిన. ఉండని చెప్పేసి నా దగ్గర కొంచెం డబ్బు తీసి, నీ ఆసక్తికి నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ఎండలో వెళ్తున్నావు, ఎక్కడికి పోతున్నావు నువ్వు అన్న. అంటే సార్ శ్రీశైలం వెళ్తున్నాం సార్. ఏమంటే సార్ మొక్కుబడి సార్ మాది అని నా దగ్గర డబ్బు ఉంటే తీసి, ఇదిగో మీరు ఏదైనా జ్యూస్ తాగండి. పిల్లరా, ఒక అన్యుల్లోనే అంత ఆసక్తి ఉంటే, దేవుణ్ణి ఎరగని ప్రజల్లోనే అంత ఆసక్తి ఉంటే, మరి మన జీవితాల్లో ఆసక్తి అవసరం లేదా? సంఘం గురించిన చింత అవసరం లేదా? వేదన అవసరం లేదా? పట్టుదల అవసరం లేదా? కనుక ప్రియులారా, నామకార్థ విశ్వాసంగా మనం జీవించవద్దు. దావీదు లాంటి విశ్వాసంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటాడు. ఆసక్తితో తన కుటుంబం కోసము తాను ఏడ్చినట్లుగా రాయబడి ఉంది. తన కుటుంబం కోసం కన్నీరు గార్చినట్లుగా మరి దావీదులో భారాన్ని చూస్తున్నాం. రాత్రి సంఘంలో మరి సంఘముల గురించిన మరి భారము నీకెంత ఉంది? పౌలు అంటాడు, సంఘముల గురించిన చింత ఏమంట నాలో ఉంది, అది దినదినము నాలో కలుగుతూ ఉంది, ఆ ఆశ నాలో రేకెత్తా ఉంది, దినదినము సంఘం గురించిన చింత నాలో అగుపడతా ఉంది అంటాడు. కాబట్టి నీలో కూడా ఆ చింత, ఆ వేదన మరి దేవుడు చూడాలనుకుంటాడు. సంఘం కొరకు ప్రార్థించే వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి.
సంఘం కోసం ప్రయాసపడిన వారిని ఆశీర్వదిస్తాం. ఇక రాత్రి దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయాలి. మేము వెళ్ళిన తర్వాత మరి అక్కడ శుక్రవారం ప్రార్థన లేదు. తర్వాత సహోదరులతో మాట్లాడినాం, మన ప్రార్థన ఉండాలి, శుక్రవారం తప్పకుండా ప్రతి శుక్రవారం 7 నుండి 10 వరకు ప్రార్థన పెడదాము, అది సంఘానికి ఎంతో క్షేమం ఉంటుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆల్ నైట్ ప్రేయర్లు లేక మరి చాలా మరి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఆల్ నైట్ ప్రేయర్ లేదు సంఘంలో. ఇక్కడ మనం హాఫ్ నైట్ ప్రేయర్ పెట్టింటి 12 గంటలు, కాకపోతే పరిస్థితులను బట్టి మనం 10కి మార్చాము. కనుక బ్రదర్స్తో మాట్లాడి అన్న మరి ఆల్ నైట్ ప్రేయర్ లేదన్న సంఘంలో అని వాళ్ళు నాకు చెప్తూ వచ్చినప్పుడు మరి నెలకు ఒకసారి తప్పకుండా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాం. ప్రజలందరూ దాదాపు 60 మంది 70 మంది ప్రతి నెల వస్తారు. మరి అది 2వ శుక్రవారము. ఈ 3 శుక్రవారాలు తప్పకుండా 7 నుండి 10 వరకు ప్రార్థన పెడతాం. ఏ ప్రార్థనకు వస్తారు? మరి ఆ సెకండ్ మరి ఫ్రైడే ఆ ప్రార్థనకి ఎక్కువ మంది వస్తారు. కనుక ఇది ఏమైనా ప్రతి ఆదివారం కూడా రాత్రి ప్రార్థన చేస్తుంది. ఛత్తీస్గఢ్ కోసము దేశమంతా ప్రార్థన చేసింది. మార్చి 1వ తారీఖు అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ 3 గ్రామాలను మరి మేము మణిపూర్ లాగా చేస్తాము, తప్పకుండా మరి సిస్టర్స్ను మేము మరి చెరిపేస్తాము, మరి వాళ్ళను బట్టలు లేకుండా ఊరేగిస్తాము, ఎవరైతే మాకు అభ్యంతరం వస్తారో వాళ్ళని చంపేస్తామని చెప్పేసి ఒక పబ్లిక్గా ఒక మీటింగ్లో ఒక స్వామి, అతని కింద ఒక అసిస్టెంట్ అనుకుంటాను, ఇద్దరు వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చినారు. దాంతో దేశమంతా భయపడింది. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళది ఉంది, మరి మణిపూర్లో చేసినట్టే తప్పకుండా చేస్తారని చెప్పేసి మరి అనేక సంఘాలు దేశంలో చాలా అది తెలిసినప్పుడు నుండి బయలువరములు హెబ్రోన్లో మరి దానికోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రభువా, మార్చి 1వ తారీఖు ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు. అహీతోపేలు యొక్క ఆలోచన ఏమన్నాడు? చెడగొట్టమని ప్రార్థన చేశాడు దావీదు. కనుక దేశమంతా ప్రార్థన చేసింది. అయితే మార్చి 1వ తారీఖు ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉన్న మరి గో సంరక్షక ఆ సభ్యులు, తర్వాత మరి ఇంకొక వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద చర్చిలో అందరూ కూడుకున్నారు, క్రైస్తవులు కూడుకున్నారు. ఆ తర్వాత గో సంరక్షక అది వాళ్ళు ఆ మెంబర్స్ అందరూ కూడా హిందువులు అందరూ వచ్చి అక్కడ ఒక సమావేశం ఏర్పరిచినారు. ఏంటి సమావేశం ఏంటంటే, మీకు మాకు గొడవలొద్దు, మనము ఈ ప్రాంతంలో అందరము సమాధానంగా ఉన్నాము, కక్షలొద్దు ఏమదని చెప్పేసి అందరూ కలిసి, అది చాలా ఆశ్చర్యం. మతోన్మాదులు అందరూ కలిసి దేవుడు ప్రియులారా వాళ్ళ మనసు మార్చేసినాడు. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏకీభవించినారు, వద్దు మనకు కక్షలు వద్దు, అందరం కలిసి ఉందామని. కనుక దేవుడు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అందరూ అనుకున్నారు 3 గ్రామాలు తుడిచివేయబడతాయేమో, మరి తప్పకుండా చంపేస్తారేమో అనుకున్నారు. కానీ అయితే దేవుడు ఆ విధంగా వాళ్ళను చేపించలే. తన ప్రజలను కాపాడుతూ వచ్చినాడు, తన ప్రజలను భద్రపరుస్తూ వచ్చినాడు. కనుక వారికి ఎటువంటి కీడు కలగకుండా కాపాడుతూ వచ్చినాడు. కనుక నేను కూడా దేవుని ప్రజలము సంఘం కోసము ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, సంఘముగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి దయచేసి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27-28 వచనాలు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27. రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసి చేసినందునను, తర్వాత కింది వచనం, నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు యొక్క ప్రధానులను ఏం చేశాడంట? ఎజ్రా సమకూర్చున్నాడు. కనుక ఎజ్రా లాంటి మనసు మనకుండా
కొంతమంది ప్రజలను బలపరుచుకున్నాడు. వాళ్లకు ఏం చెప్పినాడు, ఏ మాటలు చెప్పినాడు, వాళ్ళు కూడా కలిసి రావడానికి ప్రజలను ఏం చేస్తూ వచ్చు, దేవుని కార్యము కొరకై వాళ్ళను బలపరిచి సమకూర్చున్నాడు. దేవుని యొక్క మందిరం విషయంలో మనం వెనకంజ వేయొద్దు అని. కనుక నీవు నేను కూడా ఎజ్రా లాంటి ఆ మంచి మనసు మనకు అవసరం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. కనుక సమకూర్చేవాడు ప్రభు, రప్పించేవాడు, ఆత్మలు రప్పించేవాడు. ఏదైతే నష్టమైందో, ఏదైతే దూరం అయిపోయిందో వాటిని దేవుడు మరి దిక్కులకు ఆజ్ఞ ఇచ్చి ప్రియులారా తన ప్రజలను తాను సమకూర్చుకోవడానికి శక్తి గలవాడు. అయితే దేవుని ప్రజలము నీవు నేను కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలండి. సంఘం కోసం ప్రార్థన, సంఘం వృద్ధి చెందాలంటే, సంఘము కట్టబడాలంటే. ఇర్మియా గ్రంథం చూడండి 23వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఏమో, నేను వాటి మీద ఒక కాపరిని నియమిస్తాను, ఇక మీదట అది భయపడకుండానట్లు, బెదిరిపోకుండానట్లు, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను మీరు నా గొర్రెలను మేపెదరు. ప్రభు వాగ్దానం. నేను వారికి కాపరిని, గొర్రెలకు కాపరి ఉండాలని తప్పకుండా. కాపరి యొక్క మరి అధికారం, కాపరి యొక్క నాయకత్వం, మరి కాసేవాడు కావాలి. అందుకే 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, 2వ వచనం పచ్చిగల చోట్ల ఆయన నన్ను. కనుక నేను వాటికి ఒక కాపరిని ఏర్పాటు చేస్తా. కనుక అవి ఎక్కడ కూడా బెదిరిపోకుండా చేస్తా, ఎక్కడ పక్కకు పోకుండా చేస్తా అని చెప్పేసి దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చినాడండి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. అబ్రాహామును ఏర్పరచుకొని యువతలికి రప్పించి చాలు. కనుక అతనికి ఏం పెట్టాడంట, కనుక కల్దీల ఊరిలో నుండి, అన్య జనాంగం నుండి, అవతల నుండి దేవుడు అబ్రహామును యువతలు రప్పించినాడంట, యువతలకి రప్పించినాడు, తన వైపు రప్పించుకున్నాడు, తన మార్గంలోకి రప్పించుకున్నాడు, తన సేవ కోసం రప్పించుకున్నాడు. ఎక్కడి నుండి కదా, విగ్రహారాధనలో ఉంటున్న అబ్రహాము, వాళ్ళ తండ్రి, వాళ్ళ పితరులు. కనుక అక్కడి నుండి ప్రియులారా యువతలకి రప్పించినాడు. కనుక తన ప్రజలను ఎక్కడో ఉంటున్న, పారిపోయిన, మరి గుడ్డితనంలో ఉంటున్న, విగ్రహారాధనలో ఉంటున్న తన ప్రజలను అక్కడ నుండి ఎక్కడ చేసుకుంటాడంట, యువతలకి నడిపిస్తాడు, తన యుద్ధకు నడిపించుకుంటాడు ప్రజలు. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రజలు సంఘం యొక్క క్షేమం కోసం మనం రాత్రి ప్రార్థన చేద్దాము. నార్త్ ఇండియాలో కూడా మరి దేవుడు ఎన్నో మరి అద్భుతాలు చేయనట్లు మనం ప్రార్థన చేస్తాము. మరి మణిపూర్ కోసము ప్రార్థన చేద్దాము. మరి ఛత్తీస్గఢ్ కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఏలీములో దేవుడు తన కార్యాలు జరిగించినట్లు మంచి దైవజనుడిని మరి ప్రభు వాగ్దానం, నేను వాటికి కాపరిని నేను నియమిస్తాను. మరి సంఘం యొక్క అవసరత ప్రభు ఎరుగు. ఒక కాపరిని, మరి గొర్రెలు బెదిరిపోకుండా, భయపడకుండా మరి దేవుడు సంఘమును కాపాడునట్లు మనము ప్రార్థన చేస్తాము. మరి ఆత్మీయంగా 10 అంతలు 60 అంతలు 100 అంతలుగా సంఘం కట్టబడినట్లు, అన్ని కుటుంబాలు దీవించబడినట్లు మరి మనం సంఘం కొరకు, కుటుంబాల కొరకు, నార్త్ ఇండియా కోసము, మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కోసము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మతోన్మాదులు నమ్మేదానికే లేదు. ఈరోజు కలిసినట్టుగానే ఉన్నారు. వీళ్ళ మళ్ళీ వాళ్ళు ఎదురు దెబ్బ మరి తీయొచ్చు అనే అనుమానాలు, నమ్మించి ఏమంటారు, నమ్మించి గొంతు కోసినారా అంటారు. కనుక మతోన్మాదులు ఆ విధంగా చేయడానికి వాళ్ళు మరి ఉపాయము, వాళ్ళ యొక్క దురాలోచన కలిగి ఉండొచ్చేమో అనుమానం. కనుక ఏది కూడా
తన ప్రజలకు 68 వచనంలో మరణము తప్పించుట యెహోవా వశం. కనుక దేవుడు తన ప్రజలను కాపాడినట్లు, మన దేశంలో రక్షణ కల్పించినట్లు నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు యంత్రాంగము, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరినీ దేవుడు తన ఆత్మాధీనం ఉంచుకొని మన దేశానికి స్వస్థత కలిగించినట్లు దయచేసి కొంతసేపు మనము ఏలిం కోసము, రాష్ట్రాల కోసము, సంఘక్షేమం కోసము, సేవకుని కోసము ప్రార్థనలో మోకరించండి, ప్రార్థన చేయండి. రైట్. మొదలు పెట్టండి, సమయం పోనీయొద్దు. మీ పావులకు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ వస్తుంటాం. మరి ఒకసారి తండ్రి నీ సన్నిలో మొరపెట్టడానికి, ప్రార్థించడానికి ప్రభా మా చింత యావత్తు, మా భారము ప్రభా నీ సన్నిలో ప్రభా నీ ఎదుట ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై స్తుతిస్తున్నాం. మీ లేఖన అంశాల్లో వివరిస్తూ వచ్చినారు ప్రభా. నిజమే నా తండ్రి, దావీదు కష్టకాలంలో, తన శ్రమలో, ఇబ్బందిలో ప్రభా సమస్తం పోగొట్టుకున్నప్పటికీ నా తండ్రి ఇట్ల విషయంలో ప్రభా సమస్తం రక్షించుకుంటూ వచ్చినాడు. గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. తిరిగిపోయినటువంటి తనకు సమస్తాన్ని ప్రభా తిరిగి కాపాడుకొని తను రక్షించుకుంటూ వచ్చినాడు. అంత గొప్పగా కార్యం చేసే దేవుడు అని మనం స్తుతిస్తున్నాం. అయితే నా తండ్రి ఏదేమటికి ప్రభా నేమ జీవితంలో అయితే ప్రభా సమస్తమును ప్రభా సమకూరుస్తూ వచ్చినారు ప్రభా. మరి అబ్రహాం యువతలకు తీసుకుని వచ్చినారు ప్రభా. పడమటి నుండి ప్రభా నీ ప్రజలను తొలగొచ్చే దేవుడు, సమకూర్చే దేవుడు ప్రభా. ఎంతైనా నమ్మదైన దేవుడు నా తండ్రి. విశ్వాసం ఉంచి నిశ్చయంలో ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. మా ప్రార్థన ఆలకించము దేవా. చెదిరిపోయిన తొలని మీరు తిరిగి సమకూర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఏలిం పట్ల నీ వాగ్దానం నెరవేర్చండి, సంఘం యొక్క వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘానికి మంచి గొర్రెల కాపరి ప్రభా అవసరం నాయన. మీరు ఎవరిని ఏర్పరచుకున్నారో, మీ చిత్తంలో ఎవరున్నారో ప్రభా తీసుకున్నామని ప్రార్థన చేస్తూ వస్తుంటాం దేవా. జగత్తు పునాది వేయకపోయి నా తండ్రి క్రీస్తులో ప్రభా నా తండ్రి ఈ యొక్క గ్రామంలో ఒక దీపస్తంభంగా ఏలిమి నుంచినందుకై స్తుతిస్తున్నాం ప్రభా. నీ కార్యంలో, అద్భుతంలో, ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభా. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నా తండ్రి ఒక దీపస్తంభంగా ఉన్నట్లు ప్రభా నీ వైపు చూసి ప్రభా నీ సన్నిధికి రాకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకున్నట్లు ప్రభా మిమ్మల్ని ప్రభా మీ సన్నిధిలో నింపుతమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనం ఆశీర్వదించము దేవా. మేలుకై దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏలింలో ప్రభా అట్లు కార్యం చూడనట్లు అట్లు ప్రభా మీ సన్నిలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడనట్లు మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మాత్రమే కాదు నా తండ్రి, మా దేశం యొక్క ప్రభా మా దేశం కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ఎన్నెన్నో అవమానములు, ఇబ్బందులు, కష్టాలు నీ ప్రజలు క్రైస్తవులకు కలుగుతూ ఉంటున్నాయి, చూస్తూ వస్తుంటున్నాం. అయితే ఏదైనప్పటికీ ప్రభా మీరు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. శత్రువు ఎంతగానో పనిచేసినప్పటికీ దాన్ని ప్రభా తొలగించి మీరు విజయమిచ్చే దేవుడు అని మనం స్తుతిస్తున్నాం. సాతానును ప్రభా కాల కింద శీఘ్రం అనగదొక్కే దేవుడు నా తండ్రి. మన ఆలోచన దూరపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటాం. సంఘం యొక్క ప్రార్థన గొప్ప తండ్రి మరి ఎంతో విజయం దయచేస్తే కనబడతా ఉంది. ఇప్పుడు సంఘంగా మేము మిషన్లో ప్రార్థన చేస్తున్నాం.
మా ప్రార్థన ఆలకించండి. అతను మాదిలో ఇతర శక్తులు వాటిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నశించిపోయే ఆత్మల కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రభు, వారిని కూడా రక్షించండి. నీ ప్రేమ ఎంతో గొప్పది. ఎవరు కూడా నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. ప్రభా, దయతో వారిని కూడా రక్షించి నీ సన్నిధికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయంలో తనకారం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అంత మాత్రం కాదు నా తండ్రి, దేవదాసులైన నీ ప్రజలు, తండ్రి, సేవకులు, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. ఎంతో జ్ఞానంగా వివేకంగా నడుచుకుంటూ సహాయం చేయండి. కాపాడండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను భద్రపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి చుట్టూ మీ కంచె కాపుదలు దయచేయండి. ముఖ్యంగా చేతికడుకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మా ప్రార్థన ఆలకించు తండ్రి. ప్రభా, అక్కడ తండ్రి పరిస్థితులన్నీ మీరు తారుమారు చేస్తారమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యతోపిల ఆలోచన చెరగొట్టిన దేవుడు నా తండ్రి, నీ కార్యములు ఎంతో గొప్పవని స్తుతిస్తున్నాం. దేవా, నువ్వెంత నమ్మదైన దేవుడిని స్తుతిస్తున్నాం. మా దేశంలో ప్రభా, క్రైస్తవ దేశంగా మార్చి ప్రభా, మిమ్మల్ని సేవించే భాగ్యం దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రధానమంత్రి మొదలుకొని కింది స్థాయి వరకు అధికారులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని సెలవిచ్చినారు. ఈ రాత్రికాల సమయంలో నీ సెలవు మొరపెడుతున్నాం. ఆ దేశం మీద కనుదృష్టించి మీ చిత్తానుసారం నడుచుకుని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా, దీనిలమై రిక్తులమై ప్రభా నీ సెలవు మొరపెడుతున్నాం. నా ప్రార్థన ఆలకించండి. ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేయగల సర్వశక్తి గల ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమాధానకర్తవు దేవుని సన్నిధిలో ఆకాశం మహాకాశములు పట్టజాలంటే గొప్ప దేవ, భూమిని అందులో సమస్తము సృష్టిదాత, ఉదయం మొదలుకొని రాత్రిని పాసని చేరే భాగ్యాన్ని కృపను అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా. అతన్ని రాత్రి తండ్రి తన్ని సహవాసంలో మీ ప్రజలందరూ కలిసి చేరి తండ్రి ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన సొంత సమయాన్ని కూడా స్థుతిస్తున్నాం దేవా. రాత్రికాల సమయమున తండ్రి నిజంగా ప్రార్థించడానికి అతన్ని మీరు మా ఊరికి తీసుకొచ్చిన లేదా మానవుడు స్థుతిస్తాం. అతన్ని దావీదు సమస్తము నష్టపరిచినప్పుడు తండ్రి దేవా, శిక్షకంతా కాలిపోయినప్పుడు తిరిగి సమకూర్చుకోవడానికి శక్తి లేనివాడిగా ఏడుస్తూ వచ్చాడు ప్రభా. తండ్రి నిజంగా ప్రభా, నీ ఎంతగానో అతన్ని ఆధారపడి బిగ్గరగా ఏడ్చుటకు కూడా శక్తి లేని అంతటి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ తండ్రి నీ నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నామాన్ని బట్టి బలం తెచ్చుకున్నాడు. అతన్ని తిరిగి తన పోగొట్టుకున్న దాన్ని అంతటినీ తిరిగి సమకూర్చుకోవడానికి తండ్రి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. అతన్ని మీ ప్రజలైన వారికి మేలు చేతిలో మీరు ఎప్పుడూ తండ్రి దేవ ఆసనుడుగా ఉండే గొప్ప దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మా పైన దృష్టించి సహాయం చేస్తాము. నిజంగా ప్రభా, మా దేశం యొక్క స్థితిగతిని మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రభా. అతన్ని మరోసారి నీ కృపాలాస్తాలకు మా దేశాన్ని అప్పగిస్తున్నాను తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. అతన్ని ఛత్తీస్గఢ్లో అతన్ని చేసినటువంటి ఆలోచన మీరు జ్ఞాపకం చేసుకొని కొంత మటుకైతే తొలగిస్తూ వచ్చారు ప్రభా. తండ్రి ఏమాత్రము తండ్రి ఏ మార్పటు నన్ను ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు లేకపోలేదు ప్రభా. జ్ఞాపకం తెచ్చుకోండి దేవా, దృష్టించి సహాయం చేస్తామని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, శత్రులకు మీ హస్తము తండ్రి దేవా ఎప్పుడు విముఖంగా ఉండుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కార్యాలు తండ్రి బలపరచండి, కార్యాలను తండ్రి దేవా స్థిరపరిచి జరిగిస్తున్నామని వేడుకొంటున్నాం తండ్రి. అతన్ని దేశమంతా తండ్రి క్రైస్తవం పైన తండ్రి ఎంతగానో విషయం కొక్కుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నటువంటి క్రైస్తవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్రైస్తవం పైన తండ్రి ఎంతోమంది విజయం పొందాలన్న ఆ తండ్రి దేవా దుష్ట స్వభావంతో దుష్ట ఆలోచనతో తండ్రి దేవా క్రైస్తవాన్ని రూపుమాపాలన్న ఉద్దేశం కలిగినటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి దేవా, దృష్టించి సహాయం చేస్తుంది. అతన్ని నిజంగా అతని అనాదికాల సమయం నుంచి తండ్రి దేవా మీరు నెలకొల్పినటువంటి ఈ సమాజాన్ని తండ్రి దేవా, అతన్ని ఎంతోమంది తండ్రి దీన్ని తీసివేయాలని వస్తూ వచ్చినప్పటికీ వారి కాల గర్భంలో కలిసిపోతూ వచ్చారు. కానీ తండ్రి క్రైస్తవం ఏనాడు తండ్రి దేవా తుడిచిపెట్టుకోలేదు, క్రైస్తవం ఏనాడు నశించుకోలేదు. కానీ ప్రభా జ్ఞాపకం తెచ్చుకోండి. తండ్రి దేవా మీరు దృష్టించండి, సహాయం చేస్తుండండి. నిజమే ప్రభా, ఈ లోకంలో మీరు చేసినటువంటి మరణ అతన్ని బలియాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎవరు నశించిపోకుండా
మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ప్రజలందరూ తెలుసుకున్నట్లు జ్ఞాపకం చేసుకోండి. దేవా దృష్టించండి. ఒకప్పుడు మేము నశించేటువంటి వారం, ఆ తండ్రి దేవా మీ నామం ఎరిగినటువంటి వారం దాన్ని మమ్మల్ని ఏ విధంగా రక్షిస్తూ వచ్చారో, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, ఈ దేశంలో ఉన్నటువంటి వారిని, మా సోదరులను మా సోదరులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా దృష్టించి సహాయం చేస్తామని వేడుకుంటున్నాం. ఈ విధంగా మీ కనికరానికి మీ కృపల హస్తాలకు అప్పచెప్పుకున్నాం. దేవా తిరిగి ఏలుమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలుమును బలపరచండి, సహాయం చేస్తండి. మునుపటి కంటే అధికమైన మేలు మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను. అతన్ని మీరు మాట ఇచ్చి నెరవేర్చుటకు అతన్ని దేవా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ప్రభా, అతన్ని దేవా అతన్ని మాట ఇచ్చి నెరవేర్చుకున్నట్టుకు మీరు నరమాత్రుడు ఏమాత్రం కాదు కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. అతని ఏలిం పక్షంగా మీ కనికరాన్ని చూపిస్తున్నామని వేడుకొంటున్నాం. మీదైనటువంటి దైవ కృప ప్రభు సన్నిధిని అతని దేవా మీ యొక్క ఔన్నత్యాన్ని వివరించి సహాయం చేస్తున్నామని వేడుకొంటున్నాం. రాగాల దినంలో అతన్ని మీరు ఏర్పరచుకున్న మీ దాసుని మీరు అనుగ్రహించండి. దేవా సహాయం చేసండి. అతన్ని దేవా నిజమే ప్రభావ మీరు ఏర్పరచుకున్న గొర్రెలకు నడిపించడానికి ఒక కాపరి అవసరమని మీరు సెలవిచ్చినట్టుగా దేవా తగిన కాలంలో తండ్రి మీరు కాపరిని అనుగ్రహించండి, సహాయం చేసండి. దేవా కృప చూపిస్తామని వేడుకొంటున్నాం. దేవా సంఘం పైన మీ కనికరాన్ని చూపిస్తండి. దేవా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం పైన అతన్ని పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి, సంఘం పైన తండ్రి దేవా ఏకాభిప్రాయంతో ప్రార్థించినట్లుగా జ్ఞాపకం చేసుకోండి. సంఘం తండ్రి దేవా మీది ప్రభా, సంఘాన్ని మీరు తప్పక జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు కనుక తండ్రి దానికి మేము తండ్రి దేవా కట్టుబడి నిలిచినట్లుగా జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని అవసరాలు తీర్చి మయం పొందమని బలహీనగా మమ్మల్ని మీ బలం చేత మీదైనటువంటి దైవ కృప చేత మరోసారి మీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసును పడుతున్న స్తుతించి ప్రార్థించాడు నా తండ్రి, ఆమేన్. అవునాయన అయిన దేవుడు ఆశ ఎరిగి తండ్రిని దాసుని కుటుంబంతో తీసుకొచ్చిన విధాన్ని బట్టి నేను ఆరాధించుతాను. మా అక్కర ఎరిగి మా ఆశ ఎరిగి ఆయన తీర్చిన విధాన్ని బట్టి నేను తగినాసుతులు నీ దాసుని మాట్లాడుతూ నా పిత్రుల దేవుడు జ్ఞాపకం దావీదు ఎంతగానో అరిగాను తండ్రి పోగొట్టుకొని తిరిగి ఆయన తండ్రి సమకూరుస్తా వచ్చినావు. నీ దగ్గర విచారణ చేసినాడు దావీదు. అలాగా మేము ప్రార్థించనీకి నాయన మమ్మల్ని సిద్ధపరిచినందుకై కృతజ్ఞాస్తుతులు చెల్లించు. అలాగా దావీదు ప్రార్థన ఆలకించి జవాబులు ఇచ్చినావు. వారిని అందరినీ ప్రభువా మళ్ళా సమకూరుస్తా వచ్చినావు. చంపాలనుకున్న వచ్చినావు, కాపాడుతూ వచ్చినావు. చెల్లించు అయ్యా, జ్ఞాపకం చేస్తూ తిరిగి అలాగనే ఏలేమును జ్ఞాపకం చేస్తూ ఏలేముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఏలేములో దాసుడు లేని లోటు మాకు తీర్చారమ్మని ప్రార్థన చేస్తాము. తండ్రి నేను భయపడకర్రీ మీకు సాయం చేస్తానని ఇచ్చిన దేవుడు అవు ప్రభువా. నా పితృల దేవా కొండల తట్టు కనులెత్తి దావీదు మొరపెట్టినప్పుడు ఆయన నీ దగ్గర నుంచి మాకు సహాయం ఆయన రాగలనట్టు సహాయం యేసయ్యా. ఏలేమును ఆయన తండ్రి పునాదిరాయి ఏ స్నానం నుంచి ఇంతవరకు కాపాడుతూ వచ్చినావు కానీ కాపాడుము, ఏలేమును భద్రపరచుము, ఏలేమిన నీ కనిదిస్తామని ఆయన నీ పిల్లలు తొలగిపోయిన పిల్లలను క్షేమంగా నీ ఇంటికి నడిపించమని ప్రార్థన. దేవా గొప్ప దేవుడవు ప్రభా, సహాయం చేసే దేవుడవు, ఆయన సమకూర్చే దేవుడవు, సహాయం చూపించకుండా మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. మా రాష్ట్రంలో దైవ సేవకులను కాపాడండి, వాసులను భద్రత ఉంచయ్యా. నీకు సూత్రాలు చెల్లించు. పిల్లలు అమాయకులు, ఎందుకంటే ప్రభా నీ పిల్లలు నమ్మి వాసంతో శత్రులైనా ప్రేమించమన్నావు. అలా ప్రేమ కానీ ప్రభా బజరంగ వారు, శివ వారు, బీహారీ వాళ్ళు, మతోన మారుగులు ప్రభా ఎంతగానో నీ పిల్లలు విన ఆయన జాడ చేస్తున్నాగా కనికరించు, కాపాడుము అయ్యా. నీ పిల్లలకు వివేకం కలిగి నీ సేవకులకు ఆగనైనా చూపి అయ్యా. మా రాష్ట్రాన్ని కాపాడుము,
ఆ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జ్ఞాపకం చేసి, మోడీని జ్ఞాపకం చేసి వాళ్ళ హృదయాలు కదిలించండి. ఎంఆర్ఓలు, ఎంపీలు, కలెక్టర్లు అందరు హృదయాలు ఎరిగిన దేవుడవు ప్రభు. వాళ్ళ హృదయాలతో నువ్వు మాట్లాడండి, సంధించండి ప్రభు. అయ్యా, ఒకరు నశించిపోయేది నీకు ఇష్టం లేదు కదా ప్రభు. లోకం కోసం వచ్చావు ప్రభు. అందరిని రక్షించే దేవుడవు ప్రభు. అందరి కోసం అతి కాల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉండా సహాయం చేయండి, కృప చూపించండి. ఇతర రాష్ట్రాలు ప్రభు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. రాష్ట్రాలలో బీహారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జాన్కార్, కందులూరు ప్రభు తండ్రి, భువనేశ్వరి ప్రభు తండ్రి, నాయన జ్ఞాపకం చేసుకో. అయ్యా, నీ పిల్లలను ప్రభు, నా మదనపూరిని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజలు ప్రభు ఆయన ఎంతగానో ప్రభు ఇంతవరకు నష్టపోయినారు నీ ప్రజలు సారు. కానీ ఇప్పుడున్న ప్రభు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రజలను కాపాడండి, భద్రత ఉంచండి. నీ పిల్లల చుట్టూ నీ అగ్గి పాకారం కురిపి ప్రార్థన చేయండి. లోకపు తండ్రి, ఇక్కడ నీ దాసుడు పీటర్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ దాసన్న, దేవదాసన్న ఇలా కుటుంబాలు సేవ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి ప్రభువా వాళ్ళను కాపాడుము, భద్రత ఉంచుము. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మాకు ఎవరు దిక్కునైనా నీ పాదాలు పట్టుకున్నావు. నువ్వు చేసిన కార్యాలు గొప్పవి ప్రభువా. ఎంతో నీ పిల్లలను కాపాడుతూ వచ్చినావు. కానీ ప్రభు అయినా శత్రువులు ప్రభు పోంచుకొని నాడు గతించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ప్రభు అని శత్రుని కార్యాలన్నీ ఆయన లయపరచండి. మేలుకై నీ పిల్లల విన నీ కనిదృష్టి ఉంచమని ప్రార్థన చేసుకుంటూ సమస్తం నీకు అప్పచెప్పుకుంటా ఉన్నాయి. ఆ రాష్ట్రాన్ని, ఇతర రాష్ట్రాలను నీకు అప్పచెప్పుకుంటూ నీ దాసుడు వచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటూ ఇటు ఏలేములో ప్రతి అవసరతలు తీర్చి నువ్వు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ దాసరాలు ప్రార్థనకు జవాబులు ఇచ్చిన నమ్ముతూ విశ్వాసంతో నీ వైపు చూసుకుంటూ నా కొద్ది ప్రార్థన యేసు నామ పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటా నాన్న పరమ తండ్రి. చేయడానికి మీరు నాకు ఇచ్చిన సమయానికై వందనాలు తండ్రి. మీ దాసుని ద్వారా తీసుకొచ్చిన ప్రతి లేఖనాంశం బట్టి వందనాలు తండ్రి. నిజంగా దావీదు తన జీవితంలో నష్టపోయినప్పటికీ ఓ దేవా, తను మీ ఎదుట ఆధారపడినప్పుడు ఓ దేవా తండ్రి, తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఓ దేవా సహాయం చేసే దేవుడు అయిన మీ వైపు చూసి తను ఆనుకుంటూ వచ్చాడు. తద్వారా తండ్రి సమస్తమును రక్షిస్తూ వచ్చారు. దేవా, దావీదు జీవితంలో చేసిన మేలుకై వందనాలు. ఓ ప్రభా, మరి తండ్రి ఏలీం జ్ఞాపం చేసుకురండి. మీ దాసులేని కొరత ఉండగా మీ ఎదుట ఆధారపడుతూ ఉన్నాం. ఓ దేవా, కనికరిస్తారండి. ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో దేవా, వారిని ఏలీంకు నడిపిస్తారండి. ఓ దేవా, మీ చిత్తం కాని వారిని తొలగిస్తారండి. ఓ దేవా, దావీదు జీవితంలో చేసిన దేవుడు ఓ దేవా ఈ నాడులో తండ్రి ఏలీంలో చేస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. ఓ దేవా తండ్రి, అలాగే తండ్రి ఇతర రాష్ట్రాల తండ్రి దైవ సేవకులకు జ్ఞాపకం చేసుకురండి. నార్త్ ఇండియాను తండ్రి, అలాగే మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఓ దేవా, మీ ప్రజలు తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారు ఓ దేవా, మీ వైపు ఆధారపడుతున్న వారు తండ్రి, వారి యొక్క టెన్షన్స్ని తొలగిస్తారండి. మీరే కాపాడుము తండ్రి, భద్రపరుస్తారండి. శత్రు యొక్క ఉరి నుంచి తొలగించుము దేవా. వారిని మేలుకే జ్ఞాపకం చేసుకురండి. దేవా, అటు తండ్రిని ప్రేల వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ, అలాగే తండ్రి సంఘానికి జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. చెదిరిపోయిన వారిని కూడా తిరిగి సమకూర్చుము దేవా. మేలుకే జ్ఞాపకం చేసుకురండి తండ్రి. అలాగే వారి పరిచయల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. చేన్ పేరు విషయంలో సహాయపడతారండి. బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన తండ్రి, వాటన్నిటి విషయంలో మీరే తోడుగుండము. జీవనకరంగా, ఆశీర్వకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. రాత్రికాల సమయంలో మా ముందుకు తీసుకొని వచ్చిన ప్రతి లేఖన భాగమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నా తండ్రి దావీదు జీవితంలో సమస్తము పోగొట్టుకొని మరి దుఃఖాకాంతుడై మరి తండ్రి దిగులు పడి కూర్చోలేదు, కానీ నీ సన్నిధికి వచ్చి మొరపెడతా వచ్చాడు. ఏడ్చలేనంత దిక్కున ఏడుస్తూ వచ్చాడు. ఓ ప్రభా, ఆ రీతిగా మేము కూడా ఏడుస్తూ ఉన్నాం ప్రభా. ఇంద్రావరణంలో చేరి
మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మాకు దిక్కు ఎవరయ్యా? మాకు లేని కొరతలు తీర్చమని అడుగుతూ ఉంటున్నాం ప్రభా. మరి నాయన 60 అంతలు 100 అంతలుగా ఏలేములో ఫలించినట్టుగా సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాను ప్రభా. మాకు సేవకుని తీసుకొని రండి. మాకు ప్రార్థన సమయం దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. ప్రార్థన సమయం మాకు లేదు ప్రభా. శత్రువుడు జ్వరపడుతూ వచ్చాడు ప్రభా. సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాను దేవా. నీ కృప చూపము, కనికరించమని అడుగుతూ ఉంటున్నాను. నమ్మదగిన దేవుడు అవును ప్రభా. ఇదిగో భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు దిక్కు నుంచి నీ బిడ్డలను రప్పిస్తానని మాట ఇచ్చినవయ్యా. ఆ ప్రకారం నా తండ్రి అనేకమైన ఆత్మలను నువ్వు నడిపిస్తావని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీ కృప చూపము, కనికరించు, మాలో రోషము పౌరుషము మరి నాయన పుట్టించమని అడుగుతూ ఉంటున్నాము నా తండ్రి. మా నోర్లు తెరిచి నిన్ను కొనియాడేవారుగా చేయమని అడుగుతూ ఉంటున్నాను దేవా. నీ కృప చూపము. మరి నాయన ఆల్ ఇండియాని జ్ఞాపకం చేసుకుని దర్శించండి నాయన. 3 రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. వారి కొరకు నా తండ్రి కనికరించమని అడుగుతూ ఉంటున్నారు. వారు కుట్టపడి సమాధానంగా ఉండి ఏమైనా చేయగలరని సెలవిస్తూ వచ్చారు దేవా. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. నమ్మదగిన దేవుడు మా సేవకులను సేవకురాన్లను మరి నాయన జ్ఞాపకం చేసుకోండి. మరి నా తండ్రి ఇక్కడి నుంచి వెళ్ళిన వారు సేవ చేస్తూ ఉంటున్నారు. వారిని భయభీతిలో నుంచి తప్పించండి ప్రభా. సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా ప్రార్థనకు జవాబు ఇచ్చినామని నా తండ్రి నాయన నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరి నాయన మోడీని మరి నాయన బాబును జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అన్ని జనులు సమకూర్చుతూ మరి నాయన వారికి జ్ఞానము గ్రహింపు మరి నాయన పేదవారిని ఎలా తీర్చుతారో నీ బిడ్డల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రభా. సహాయం చేయము. మరొకసారి నాయన నీ కృపలో భద్రపరుచుకుంటున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నమ్మదగిన దేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నా ప్రభు రక్షకుని పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. రాత్రికాల సమయం సంఘంతో నేను కూడా చేరి వచ్చి ప్రార్థన చేయడానికి ప్రభావ మీరు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. మీరు నా ఎదుటికి తీసుకొచ్చిన మీ తలంపులన్నింటినీ బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును తండ్రి, మరి చెదిరిపోయినటువంటి దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలు చెదిరిపోయినప్పుడు దావీదు ప్రభువా కృంగిపోలేదు, కానీ ఇంకా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువా మరి దావీదు మరి ఆ యొక్క సమూహాన్ని తరుముతూ వచ్చాడు. అందును బట్టి వందనాలనైనా. కుమారులేమి కుమార్తెలేమి తన భార్యలనేమి కొద్ది గొప్పదేమి అన్నిటినీ దావీదు సమస్తమును రక్షించెను అని రాయబడి ఉంది ప్రభా. కాబట్టి నైనా దావీదులో ఉన్నటువంటి ధైర్యము, ఆసక్తి ప్రభా, పట్టుదల ప్రభా ఈనాడు లేకపోతూ వస్తూ ఉంది. కరుణించండి. ఇలాంటి పట్టుదల, ధైర్యము, పురికొల్పు, కృంగుదల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి తప్పించి కాపాడు. ఓ ప్రభువా, ధైర్యముగా మొరపెట్టడానికి, ధైర్యంగా ప్రార్థనలలో ఏకీభవించడానికి, ధైర్యంగా కూడుకుంటూ ప్రభా కృపాసనం వద్దకు చేరడానికి కృప చూపించుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. అలాగనే ప్రభా వారు కాపరలేని గొర్రెల వలె చెదరి ఉన్నందున వారిపైన మీరు కనికరపడుతూ వచ్చారు ఆ దినాల్లో. అదే రీతిగా ఏలీములో కూడా కాపరి లేకుండా ఉంటుండగా మీరే సహాయం చేయండి. చెదిరిపోయిన వారిని సమకూర్చండి. బెదిరిపోయిన గొర్రెలను జ్ఞాపకం చేసుకొని సమకూర్చండి. అదిరిపడే గొర్రెలను జ్ఞాపకం చేసుకొని సమకూర్చమని ప్రభా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. జీవం కలిగినటువంటి దేవా సహాయం చేయండి. మంచి కాపరిగా ప్రభా మీరు ఉండి ప్రభా ఏలీమును జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ కాపరత్వం కింద, నీ అధికారం కింద, నీ శిరస్వత్వం క్రింద ఏలీము కొనసాగునట్లుగా సహాయం చేయండి. శత్రు కార్యం లయపరచండి. ఒక మంచి దైవజనుడిని, ప్రార్థనా భారం కలిగినటువంటి దైవజనుడిని, ఆత్మల కొరకైన భారం కలిగినటువంటి సేవకుని మీరు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఓ ప్రభా సహాయం చేయండి. ఈ గొర్రెలను కాయటానికి ప్రేమ, సహనము, ఓర్పు కలిగినటువంటి వాడిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం.
మీ చిత్తములో మీ ఏర్పాట్లో ఉన్న వారిని నడిపించండి. శత్రువును ఓడించండి ప్రభా, సహాయం చేయండి. అలాగనే ప్రభా ప్రభా 2 తిమోతి 1 ప్రకారంగా మీరు సంపూర్ణ భక్తియు మరి మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు యాచనలు చేయమన్నారు. ఓ ప్రభా, అందును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ప్రభా మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజలను చంపి చెరిపివేసి ప్రభా వాళ్ళను నష్టపరిచి గాయపరచాలన్నటువంటి తలంపులో ఉన్నటువంటి వారిని దయతో కరుణించారు. ఇంతవరకు అందరూ సమాధాన పడడానికి సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ సమాధానము నిత్యము నిలిచేదిగా చేయండి. శత్రువును ఓడించండి. వారి బుద్ధి ఎప్పుడు మారిపోతుందో కూడా తెలియదు. కాబట్టి నైనా మార్పు చెందక కేవలం వారు చేసిన తీర్మానం ఉడంబడిక నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, శత్రు కార్యము లయపరచండి. ఓ ప్రభా, ఛత్తీస్గఢ్లో ప్రభా నీ కాపుదల భద్రత దయచేయండి. అంతేకాదు ఇంకా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి దురాలోచనలు దురాగతాలు జరగకుండానట్లుగా కాపాడుము దేవా, సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. జీవం కలిగినటువంటి దేవా, మీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మరి అంత మాత్రమే కాకుండా ఇక్కడ చెదిరిపోయిన వారిని సమకూర్చుము ప్రభా. బలహీనపడిన వారు బలవంతులుగా ఉండటానికి సహాయం చేయండి. మరి దుర్బలమైన వాటిని బలహీనమైన వాటిని ఆయన నెమ్మదిగా తోడుకొని వచ్చును. కాబట్టి నైనా మీరు నెమ్మదిగా ఇట్లాంటి బలహీనలైన వారిని బలపరచండి ప్రభా. శత్రువుకు ఆహారం కాకుండానట్లుగా సహాయం చేయండి. ఓ ప్రభా, కృప చూపించండి. ఏలిం చుట్టూ దహించి అగ్ని ప్రాకారముగా ఉండండి. శత్రువు చొరబడకోకుండా ప్రభా సహాయం చేయండి. ఓ ప్రభా, కరుణించుమని వేడుకుంటున్నాం. శత్రువు తలపెట్టిన కార్యం అంతా లయపరచండి. అహీతోపేల ఆలోచన చెడగొట్టినట్లుగా శత్రువు ఆలోచనలన్నీ చెడగొట్టి ప్రభా నీ కృప చొప్పున నీ యొక్క ప్రేమ చొప్పున ఈ సంఘం అంతటిని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, నీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ఈ యొక్క సంఘముతో కలిసి మేము కూడా ఏకీభవించి ప్రార్థనలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి సహాయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయటానికి శక్తిగల దేవుడవని స్తుతించుతూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నాయనా చాలా సమయం దాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను ప్రభా. ఈ సమయంలో ఎదురికి తీసుకొచ్చిన ఏమైనా లేఖన భావనను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. మా పితడైనటువంటి దావీదు సమస్తమును ప్రభా తండ్రి కోల్పోయిన తిరిగి బట్టి ధైర్యం తెచ్చుకొని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా సమస్తాన్ని రక్షించుకొని సహాయపడుతూ వచ్చినారు. దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఇద్దరు విడిచినను పౌలు పక్కన మీరు నిలిచి దేవా బలపరుస్తూ వచ్చినారు. దాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. ఈ సమయంలో ఇతర రాష్ట్రాల కొరకై ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి. ఛత్తీస్గఢ్లో మీరు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం బట్టి చూస్తూ ఉంటున్నాను. ఓ ప్రభా, మతోన్మాదులను మీరు దర్శించండి. ఓ ప్రభా, వారిలో మీ కార్యం జరిగిస్తురండి నాయనా. ఆనాడు దమస్కున్న సౌలును దర్శించినట్లుగా నాడు మతోన్మాదులను మీరు దర్శించండి. వారి కన్నులను మీరు తెరవజేయండి. ఓ ప్రభా, మీ ప్రజల జోలికి పోకోకుండగా దేవా తండ్రి మీరే వారి మనసులను మారుస్తురామని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను. శత్రువు యొక్క కార్యములన్నింటినీ మీరు లయపరుస్తురండి. ఆనాడు అహితోపేల ఆలోచన చెడగొట్టినట్లుగా ఈనాడు వారి ఆలోచనలన్నింటినీ మీరు చెడగొట్టండి. మీకు విరోధంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం వర్ధిల్లదని సెలవిస్తూ వచ్చినట్లుగా దేవా
తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మహాగణుడవు మహోన్నతుడు అయినటువంటి దేవా వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా జ్ఞాపకం చేసుకునండి, మీ ప్రజల పక్షంగా తండ్రి గొప్ప కార్యములు చేస్తురండి, ఇరుకులో విశాలతను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఓ దేవా తండ్రి ద్రౌపది ముర్మును, దేవా తండ్రి నరేంద్ర మోడీని దర్శించండి ప్రభా. నాయన అధికారుల హృదయాలను యెహోవా చేతిలో నాయన తండ్రి నీటి కాలంలో ఉన్నవి, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పునని సెలవిస్తూ వచ్చినట్లుగా వారి హృదయాలను మీరు మారుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజల పక్షంగా మీరు మేలు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అట్లుగా దేవా ఏలిమును జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నాయనా తండ్రి కాపర్లేనటువంటి గొర్రెల వల్ల మేము ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మాకు దిక్కు నీవే అని మీ వైపు చూస్తూ ఉంటున్నాం. మీ ఉద్దేశంలో, మీ ఏర్పాట్లో, మీ సంకల్పంలో ఎవరైతే ఇక్కడికి రావాలని మీరు ఉద్దేశించినారో ఆ దాసుని మా మధ్యకు మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఓ దేవా కృప చూపిస్తురండి. ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటినైతే అడుగుతారో వాటినన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి అని సెలవిస్తూ వచ్చినట్లుగా నమ్ముతూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. చేయని వాళ్ళు చేయి. ఉదయకాల నుంచి తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచి అయోగ్యులను జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. ప్రారంభవర్తమానంలో బలవర్తమానంలో ఉపకూలన్నింటిలో సహాయపడుతూ ఇలా కుడికిలో ఈ సాయంత్రం ప్రార్థన కుడికిలో మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలు. దాసుని మధ్యకి తీసుకొచ్చిన ఆయన లేఖ ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు నాయన. ఈ యొక్క దావీదు యొక్క అనుభవాలు, దావీదులకు ఉన్న శ్రమలలో, ఉన్నపడిన బాధలలో ప్రభానికి ఎంతగా మొరపెడతా వచ్చాడో మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు. తిరిగి తండ్రి మన రాత్రికాల సమయంలో మా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాను ఆయన. అడుగు వాటన్నిటినీ పొందినామన్నట్లు తండ్రి అడుగుతున్న ప్రతిదీ మీరు ఇస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను ఆయన. మరి ప్రభా ఇతరును తండ్రి మీరు దాసులను రక్షిస్తూ వచ్చారు. ఆయా పరిచర్యలు ఆయన మరి సువార్త ప్రకటించడానికి ఆయా దేశాలకు వెళ్తూ వచ్చారు తండ్రి. మరి కొన్ని పర్యాయాల్లో ప్రభా కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించవలసింది ఉంది. నేను కొన్ని చోట్ల ఎన్నో ఆటంకాలు, మరి ఉన్నతులు ఉన్నారు వారి యొక్క జీవనోపాధి కోసం నైనా మతాన్ని అడ్డు పెట్టుకొని ఎంతో ఆటంకపరుస్తున్న వారుగా ఉంటున్నారు. తండ్రి నీ దాసులైన వారు ఎంతగా శ్రమలు ఇబ్బందులలో ఉంటున్నారు. ఆయన వారిని మీరు రక్షించండి తండ్రి. వారు ఇంకా బలంగా వాడబడుటకు మీ శక్తిని అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతాల్లో ఇంకా తండ్రి తండ్రి అయితే నీ నామం ప్రకటించబడాలని అక్కడంతా తండ్రి ప్రకటించబడుటకు నాయకులను లేపుతురామని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మధ్యలో ప్రభా మరి వెళ్ళే విషయంలో ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మరి వెళ్ళేందుకు తండ్రి ఈ దాసుడు మళ్ళీ రావాలి, కాపరి లేని గొర్రెల వాళ్ళే ఉన్నాం ప్రభా, సహాయం దయచేయము. మీ యొక్క ఏర్పాట్లు మీ యొక్క తండ్రి సంకల్పంలో ఎవరున్నారో తండ్రి ఆ దాసుని మా మధ్యకి తీసుకురండి. అందరిని ఐక్యపరిచే దాసుని తండ్రి మరి ఆ విధంగా అందరినీ సమకూర్చబడే దాసుని మా మధ్యకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఒక సాయంత్రం సమయంలో తండ్రి ఈ ప్రజల మధ్య కూడా మేము చేరి ప్రార్థించడానికి ఇచ్చిన ఘనతకై నేను స్తుతిస్తూ ప్రభా మా ప్రార్థనలకు జవాబిచ్చి మీరు మయం పొందరమని నీకే ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ మా ప్రభు మా రక్షకుడిని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేయండి చేయని వాళ్ళు. సంఘంలో తండ్రి కోల్పోతూ వస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రభువా అయినా మరి కాపరిని గొర్రెల వల్లే తండ్రి చెదిరిపోతూ ఉన్నాము తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రభువా హేలియంలో తండ్రి చెదిరిపోకుండా నీకు దయసేవని అడుగుతున్నా తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రభువా
మరి మణిపూరు నా తండ్రి 3 ప్రాంతాలు చెప్పినావు తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎక్కడ నా తండ్రి నైనా శత్రువు ఆలోచన చెడగొడతామని నమ్ముతూ పాటిస్తున్నా, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రభువా ఎక్కడను తండ్రి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రభువా తండ్రి నీ కొరకు ప్రయాస ఎంతనో తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మొరపెట్టిన మొరను ఆలకించు మా కొరకు తండ్రి. ప్రజలు ఈ లోకంలో తండ్రి అందరినీ కాపాడే దేవుడు కదా తండ్రి. వారిని కూడా మారు మనసు దయచేసి తండ్రి నాయన నేత్రాలు తెరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను నాయన నీ సన్నిధిలో ప్రభా. వారికి కూడా నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటామని మొరపెడుచున్నా నా తండ్రి. మరి మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రిని మరి మరొకసారి మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మా కొరకు మా ప్రభు రక్షకుడు యేసు పరిశుద్ధ నామాన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన హెచ్చైన నామమున తండ్రి మీ పాదములకు స్తోత్రములు దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరోసారి తండ్రి సంగముగా సమకూర్చబడి రాత్రి మీ దగ్గర సన్నిధిలో ఏలీమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా ఏలీమును మీరు కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించినకై మీకు స్తోత్రములు. నా సంఘమును నేను కడతానని సెలవిచ్చిన ప్రభువా సంఘము కొరకు ప్రాణం పెట్టారు, విలువైన రక్తము గార్చున్నారు, మరణించినారు, సమాధి చేయబడి తిరిగి లేచినారు. ప్రభువా పరలోక రెండవసారి సంఘము కొరకై తిరిగి రాబోతున్న దేవుడవు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మీరు తండ్రి ఏలీమును మీరు తండ్రి పోషించండి, ఏలీమును బలపరచండి, భద్రపరచండి. దావీదు యొక్క జీవితంలో తన యొక్క ఒంటరి స్థితిలో ప్రభువా సమస్తాన్ని కోల్పోయి కన్నీటిలో వేదనలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ప్రభువా సిక్లకును కాల్చివేసినారు, మనను సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయినారు. దావీదు భార్యలు పిల్లలు సమస్తమును తీసుకుని వెళ్ళిపోయినారు. తనతో ఉన్నవారే దావీదును రాళ్ళు తీసుకుని చంపాలని ఒకలాంటి ద్వేషముతో వారు దావీదు కిందకు వచ్చినప్పుడు ప్రభువా కష్టకాలములో తండ్రి తాను ప్రభువా మరి మీ వద్దకు రాగలిగే ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రభువా ఏడవలేంత బిగ్గరగా ఏడ్చాడు. ఓ తండ్రి దావీదు యొక్క కన్నీటిని చూస్తూ వచ్చినారు, దావీదు యొక్క ఆవేదన మీరు చూస్తూ వచ్చినారు. దైవ ప్రభువా మరి తన వారిని తిరిగి దక్కించుకోవడం కొద్దిదేమి గొప్పదేమి సమస్తమును తండ్రి దావీదు సంపాదించుకోవడానికి సమకూర్చుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మరి సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. తిరిగి దావీదు ప్రభువా కానుకలను ప్రభువా దిక్కులకు పెద్దలకు ప్రభువా తాను పంపించుతూ రాగలిగినాడు, శత్రువులను దోచుకుంటూ వచ్చినాడు. తగిన ప్రభువా విజయం ఇచ్చినారు, నెమ్మది ఇచ్చినారు. 57వ కీర్తన 52వ కీర్తన 7వ వచనం, దేవా నా ప్రాణము నిబ్బరముగా ఉన్నది, దేవా నా ప్రాణము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదనని మీ దాసుడు దావీదు రాస్తూ వచ్చినాడు. ప్రభువా ఈ ఆపదలు తొలగిపోరుకు నీ రెక్కల నీడన సరజొచ్చి ఉన్నానని ప్రభువా మీ సన్నిధికి రాగలుగుతూ వచ్చినాడు. ప్రభువా భారంగా తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు తండ్రి. అటు భారము ప్రభువా అటు తీవ్రత ఓ ప్రభువా మా హృదయాల్లో ఈ చివరి దినాల్లో రాకడి దినాల్లో తండ్రి మేము తండ్రి సంఘము కొరకు ప్రభువా ప్రార్థించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఏలీము ప్రభువా డిస్టర్బ్ అయింది, ప్రభువా మీరు కరుణించము. ప్రభువా చెదిరిపోయిన వారు ఓ తండ్రి తిరిగి రాగలిగినట్లు అందరినీ సమకూర్చుము తండ్రి. నేను దాని మీద కాపాడి ఉంచుతాను సెలవిచ్చినావు. ప్రభువా
దూరంగా వెళ్ళిపోయిన వాటిని తిరిగి రప్పిస్తాను సెలవిస్తున్నావు ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. తిరిగి వారి వారి యొక్క స్థలములోనికి ప్రభా, పుట్టిన స్థలములోనికి తిరిగి వెళ్ళిపోయిన బిడ్డలందరూ తిరిగి రాగలిగినట్లు మీ సహాయము అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాము. తగిన దేవా, నమ్మదగిన తండ్రి, మరి సమయంలో ఇక్కడ జరుగుతున్న పరిచర్య దీవించండి తండ్రి. ఆశీర్వదించని ప్రార్థన ధూపము ప్రభువా సంఘములో అందరూ వేయగలిగినట్లు, ప్రార్థనలు ఎక్కువగా ఉండనట్లు ప్రభువా మీ సహాయం అనుగ్రహించండి. ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ప్రభువా తిరిగి ప్రభువా ధూపం వలె ప్రభువా మీ సన్నిధికి చేరగలిగి ప్రభువా అక్కర తీర్చబడినట్లు సహాయం చేయండి. మంచి దైవజనుని ప్రభువా పరిపాలన చేసే ప్రభువా ఆదుకునే, ప్రార్థించే, సమకూర్చే ప్రభువా మరి ఒక కాపరిని మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ప్రభువా సంఘమును అంతకంతకు వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రార్థించిన మీ ప్రజలైన వారిని బట్టి స్తోత్రం. సమయం లేక ప్రార్థన చేయని వారిని బట్టి కూడా మీ వందనాలు చెల్లిస్తున్నాం. అందరినీ మీరు కాపాడము తండ్రి, భద్రపరచమని దేవా ప్రార్థన చేస్తుంటున్నాము. తగిన ప్రభువా మరి సమయంలో నా తండ్రి మీ ప్రజల యొక్క క్షేమం కొరకు తండ్రి మరి ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. మీ ప్రజల యొక్క అక్కర్లు తీర్చువాడవు, మీ ప్రజల యొక్క దేవా కొరతలు తీర్చువాడవు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దగ్గరలో మీ ప్రజలను కరుణించండి. సుధాకర్ నిర్మల పిల్లలను కరుణించండి. కృతకను కరుణించమని ప్రార్థన చేస్తున్న వారి అక్కర్లు తీర్చండి, వారి కొరతలు మీరు తీర్చమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేలు కొరకై కరుణించండి. మరి సుధాకర్కి జాబ్ విషయం దయపాలించమని ప్రార్థన చేస్తున్న పిల్లల చదువులో మీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగనే తండ్రి మరి సేకరణ కొరకు, లలితమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ ప్రజలను మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభువా. కావలసిన ఆరోగ్యం దయచేయండి, రాజుకు ఆరోగ్యం దయచేయండి. అలాగనే నవీన్ను మీరు కరుణించండి, మీ కార్యము జరిగించండి. సుశీలక్కను మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభువా. మీ ప్రజల యొక్క అక్కర తీర్చు తండ్రి. ఇలాగని ప్రభువా మీరేమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. అలాగనే తండ్రి పిల్లల కొరకు, జాషువా కొరకు, శాలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లల చదువుల భవిష్యత్తును మీరు ఆస్వాదించండి. మేరకు ఆరోగ్యము దయచేయండి. మీ ప్రజల యొక్క కొరతలు మీరు తీర్చమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. అలాగనే తండ్రి జోమక్కను కరుణించమని ప్రార్థన చేస్తుంటున్నాము. అలాగనే ఆదాము కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సునీతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రజలను ఆత్మీయంగా మీరు బలపరచండి ప్రభా. పిల్లలను కాపాడండి, చదువుల్లో వేస్తాం ఉంచమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము తగిన ప్రభువా. అలాగనే మోసే జ్ఞానమ్మక్క వారిని కూడా మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మరి భవిష్యత్తులో మీ సహాయం అనుగ్రహించము తండ్రి ప్రభు. తన అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానమ్మకు ఆరోగ్యము దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగనే ఇప్పుడు నాయన విజయరాజన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను కూడా మీరు కాపాడము, తనకు ఆరోగ్యము మీరు దయచేయవలసిందిగా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము. అలాగనే ప్రభువా మరి జయమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎబెనేజర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. జయమ్మ కర్లు తీర్చండి. అఖిల్ ప్రశాంతి వచ్చిన బిడ్డను బట్టి స్తోత్రం. వారిని కూడా మీరు కరుణించము, క్షేమము మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఎబెనేజర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, అది కూడా తండ్రి విజయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తగిన ప్రభువా. అలాగనే తండ్రి సునీల్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తగిన ప్రభువా. జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాము తగిన ప్రభువా. వారిని కూడా ఆత్మీయంగా బలపరచము, క్షేమము కలిగించము. వారి అక్కర ఎరుగుదు తండ్రి. బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము. అలాగనే ప్రవీణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దినాల్లో తనకు ఆరోగ్యం ప్రభా సరిగా లేదు తండ్రి. తన తండ్రి ఆయన అక్కర తీర్చండి, ఆరోగ్యము దయచేయండి తండ్రి. రక్త ప్రసరణ దయచేయండి.
ప్రభు తనకు శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగనే రానిమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ ఆత్మీయ బలపరచండి, పరిస్థితులన్నింటిలో విజయము దయచేయండి. ఇళ్లలో ప్రేమ ఉదయ్ వారిని కూడా కరుణించము. మరి 10th క్లాస్లో తండ్రి వీళ్ళకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. రాని యొక్క మరి అమ్మ వారిని కూడా కరుణించము తండ్రి, వారి అక్కర తీర్చమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. అలాగనే తండ్రి చిన్నడన్న కొరకు ప్రార్థన చేస్తున్నాము. తండ్రి మీ కార్యము పరిపూర్ణంగా జరిగించము. మీ సన్నిధికి రాగలుగుతున్నందుకై మీకు స్తోత్రములు పిలుస్తాము. ఎప్పుడు ఆకర్షించి మీ కార్యము జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. సుదర్శనమును బలపరచండి, ముట్టండి. మీకు కావలసిన మీ శక్తిని, బలమును, ఆరోగ్యం మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము. రవి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆత్మీయంగా మీ కార్యం జరిగించము. భవిష్యత్తులో తనకు ప్రభు స్థిరపరచడానికి ద్వారం తెరవండి. రవిని శ్వేతను కూడా కరుణించండి. హైదరాబాద్లో ప్రభువా తను ఉంటున్న తను కాపాడము ప్రభువా. మరి తండ్రి తన యొక్క కోర్సు ముగించుకోవడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి దయపాలించము. ఆరోగ్యం దయచేయండి. ఆత్మీయంగా మీరు బలపరచమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము. మేలు కొరకై కరుణించండి. ఆనందన కొరకు ప్రార్థన చేస్తున్నాము. నన్ను దర్శించము, పరిపూర్ణంగా రక్షణ కార్యం జరిగించము, సిద్ధపరచము, వారి యొక్కను బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. అలాగనే రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఏంజల్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి ప్రభువా. మరి ఏంజల్కి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. మరి కావాల్సిన ఆరోగ్యం, మీ శక్తిని, బలమును మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగనే సుబ్బయ్య కొరకు ప్రార్థన చేస్తూ, స్వర్ణలత కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి, వారి యొక్క అక్కను తీర్చండి ప్రభువా. మరి పెద్ద పాప మరి సివిల్ ఎగ్జామ్స్ రాసుకుని మీరు కరుణించము. మిగతా ప్రభువా పిల్లలు వారి చదువులను మీరు కరుణించమని ప్రార్థన చేస్తుంటున్నాం. పెద్దలు తక్కను మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కేజీఆర్ కూడా కావాల్సిన ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తండ్రి మరి వాళ్ళ మొక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత వెనకటి దినాల్లో మీరు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం, ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు తెలుస్తున్న. సుబ్బాయిలో పిల్లలు మీ కార్యం జరిగించు. వల్లి పద్మ ఆనంద్ పిల్లల కొరకు, హదాసా కొరకు ప్రార్థన చేస్తున్న. లింగం వాళ్ళు కూడా మీ సన్నిధిలో సమకూర్చబడినట్టు ప్రభావ మీరు సాగరు మరి భారతిని వారు కరుణించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అలాగనే లిడియక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. గ్లోరీ కొరకు, శైలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కాపాడండి, మీ ప్రజల యొక్క అక్కర్లు తీర్చండి. మరి వీళ్ళకి కూడా ప్రభువ మరి మోకాళ్ళ నొప్పి, నడుముల నొప్పి బాధపడుతుంది, మీరు స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శైలును కాపాడము. మరి ప్రభా గ్లోరీని రాకపోకలు, డ్యూటీలో మీ కరుణాస్తము, దక్షిణాస్తం తోడుగా ఉంచం ప్రార్థన చేస్తున్నలాగుని ప్రభు. రంగస్వామి సరోజమ్మను దర్శించు, వారి హృదయాల్లో మీ కార్యము జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తండ్రి అంకాలను మేరమ్మ తండ్రి, వారి పిల్లల కుటుంబం పల్లవి, మీ కుటుంబాన్ని మీరు కరుణించు, మీ కార్యం జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. వేతి మేరక్కను ప్రభా మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి సురేష్ సౌజన్య వారిని కూడా మీరు దర్శించి మీ కార్యము మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. మరి పద్మావతికి కూడా మీ స్థితికి రాగలిగినట్లు మీ కార్యం జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. బాబులేస్తున్న వారు ప్రభువా వారిని కూడా మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా అలాగనే తండ్రి నాయన నందిపల్లి ఉంటున్న మీ ప్రజలను కలమనన్న కరించండి, ఆత్మీయంగా బలపరచండి. మేరేమ్మను బలపరచండి, షుగర్ కంట్రోల్లో ఉంచండి. మీ ప్రజల యొక్క తండ్రి అక్కర తీర్చము. మధు రేచేలు తండ్రి దర్శించు, పరిపూర్ణంగా ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. సువర్ణరాజు మీ పిల్లలను కూడా మీరు కరుణించమని తండ్రి
ప్రార్థన చేస్తుంటున్నాం. మహేష్ జాబ్ విషయం ప్రభువా మీరు ద్వారం తెరవండి, గుప్పులు ఇప్పమని ప్రార్థన చేస్తుంటున్నాము. అలాగనే విన్న తండ్రి మరి జీవమక్కను కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఆశీర్వాదకను కరుణించండి, తను కూడా రావడానికి సహాయపడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మెకానిక్ భాస్కర్ చిన్న వారిని కూడా దర్శించము, సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇలాగున్న ప్రభువ లక్ష్మీదేవకను కరుణించండి, భాస్కర్ను కరుణించండి. ప్రభువ మీ ప్రజలను సమకూర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రకాశం కుటుంబాన్ని గురించి సమకూర్చమని దేవా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇలాగు దేవా మరి ఆయన ఏ లేమును తండ్రి మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. నాగరాజన్నకు ఆరోగ్యం బాగలే ప్రభువా మీరు కరుణించము, కావలసిన ఆరోగ్యము దయచేయవలసిందిగా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా మరి చిన్న సుకన్య వారిని కూడా మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున దేవా మరి యొక్క అక్కర తీర్చము తగిన ప్రభువా మరి దాని నా కుటుంబాన్ని కూడా మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తగిన ప్రభా క్షేమము కలిగించము తండ్రి, మరి జరుగుతున్న పరిచయం దీవించము ప్రభువా. మరి కాపరిని నేను నియమిస్తానని మీరు సెలవిచ్చున్నారు దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి మీరేమి సొంత సమయంలో మీ చిత్తము ఏర్పాటును బట్టి ప్రభు అవస్థను బట్టి ప్రభువా మరి మీరే తండ్రి కాపరిని తీసుకొని రావాల్సిందిగా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం. తగిన దేవా నమ్మదగిన తండ్రి, మరి ముందున దినాల్లో తండ్రి పరిచయం తిరిగి ప్రభువా మీరు తండ్రి అద్భుతమైన విధానములు ప్రభువా సంఘము మరి తండ్రి కొనసాగునట్లుగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు మీ సహాయం అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇలాగున దేవా మరి మేము కూడా మీ ప్రజల మధ్యలో తండ్రి మరి రావడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా తండ్రి చేస్తున్న ప్రార్థనలు ఏలీమునకు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కలిగించినట్లుగా మీ సహాయము అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాము. పిల్లలను మరి కాపాడు తండ్రి సూజన్ మరి తండ్రి కరుణించము, తనకు సహాయపడిన జయధ్యాన్ని కూడా ప్రభువా తండ్రి ఫైనల్ ప్రభువా తండ్రి ప్రాజెక్టు ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు కరుణించము తండ్రి, పెద్ద పాప విషయంలో దయపాలించము తండ్రి. ఏలీములో ఉన్న యవన బిడ్డలందరినీ కూడా మీరు తండ్రి కాపాడము. జాషువా శాలి వారి చదువులు ముగించబడుతున్నాయి, వారికి కూడా మీ సహాయము అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మరి తండ్రి డిఎస్సి కొరకు తండ్రి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ఓ ప్రభువా మరి హస్తాలు బలపరచమని ప్రార్థన చేస్తూ మార్చి 17 నుండి ప్రభువా 10th క్లాసు తండ్రి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొదలైనాయి. రేపు సోమవారం తండ్రి సెకండరీ ఎగ్జామ్స్లో సిద్ధపడుతున్న బిడ్డలను మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగని విడిచి వచ్చిన సంఘం ప్రభువా మరి రాత్రి అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రభువా మరి మీరే అక్కడ సంఘమును మీరు కాపాడము, సంఘమును భద్రపరచము, వారి పరిచర్య దీవించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏలీములో దేవా వారి పరిచర్యను దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఉన్నవారు ఆసక్తితో సమర్పణ భారంతో జీవితంతో సంఘ క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా ప్రతి వారు ప్రభువా అన్ని కూడికల్లో పాలు పొందినట్లు ప్రార్థించినట్లు మీ ప్రజలను సిద్ధపరచవలసిందిగా దేవా ప్రార్థన చేస్తున్న ఆయన మరి ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రభువా మరి మీరు తప్పించిన కీడును బట్టి స్తోత్రం. మీరు తప్పించిన ప్రభా గొప్ప తండ్రి కీడ ప్రభు అపాయమును బట్టి తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాము. తండ్రి అక్కడ ప్రభువా తండ్రి మతోన్వాదులు ప్రభువా తండ్రి హిందువులందరూ కూడా ఓ ప్రభా కలుసుకున్నారు, క్రైస్తవులు కలుసుకున్నారు ప్రభువా, మరి సమాధాన పడ్డారు. ఓ తండ్రి మీరు చేసిన కార్యాన్ని బట్టి దేవా మీకు స్తోత్రములు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి ఇది లాగుని కొనసాగునట్లుగా మా దేశంలో ప్రభువా సమాధానం కలిగినట్లు ప్రభువా మీరేమి కార్యాలు జరిగించము. ఆర్ఎస్ఎస్ వారు, బజరంగ దళ, శివసేన, జనశక్తి, శివశక్తి ప్రభువా ఎన్నో మతోన్మాదుల సంస్థలను చెదరగొట్టము, కార్యాలు చెదరగొట్టము, జ్ఞానము చెదరగొట్టము.
వెరివారిగా చేయము తండ్రి. అనేకులను తండ్రి వారిలో నుండి ప్రభు అబ్రహామును తండ్రి కల్దీల ఊళ్ళో నుండి యువతలకి రప్పించున్నావు ప్రభు. అనేకులను తండ్రి మతోన్మాదము నుండి వారు కళ్ళు తెరవబడి మీ సన్నిధికి రాగలిగినట్లు నార్త్ ఇండియాలో మీ కార్యాలు మీరు జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జైల్లో కొన్ని సంవత్సరాల నుండి ప్రజలు ప్రభువా మూలుగుతున్నారు, విడుదల లేని స్థితిలో ఉన్నారు. అక్రమైన తండ్రి మతోన్మాద కేసులు పెడుతున్నారు ప్రభువా. మరి బలవంతం మత మార్పిడని ప్రభువా. బైబిల్ ఉంటే చాలు, మరి చేతిలో కరపత్రిక ఉంటే చాలు ప్రభువా. ప్రభుత్వం వారిది కనుక తండ్రి మీ ప్రజలను ఇష్టానుసారంగా ప్రభు అరెస్ట్ చేస్తున్నారు దేవా. ఇలాగునేటువంటి భయంకరమైన దినాల్లో ప్రభువా సంఘముగా తండ్రి కలిసి మీ ప్రజల యొక్క క్షేమము కొరకు తండ్రి మేము ప్రార్థించేవారుగా సిద్ధపరచు. మనపూర్లో ప్రభు ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నిరుపేదరికం, అనారోగ్యము ప్రభువా ఎన్నో కష్టాలు పొందుతున్న మీ ప్రజలను మీరు కరుణించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాము. ఇండ్లు లేవు, చర్చెస్ లేవు ప్రభువా, సరైన ప్రభువా ఆహారం లేవు ప్రభువా. ఇటువంటి భయంకరమైన ఈ దినాల్లో మీ ప్రజలను కాపాడుము తగిన ప్రభువా. ఛత్తీస్గఢ్ను కాపాడుము, మా తండ్రి దేశమును కాపాడు, 29 రాష్ట్రాలను మీరు కరుణించుము తండ్రి ప్రభువా. మరి నరేంద్ర మోడీని దర్శించుము ప్రభువా. ఆయన వర్మను దర్శించుము. అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రభువా, అందరి ప్రభువా రాజుల అధికారుల కొరకు ప్రార్థించమన్నా. అలాగున్న మీరే మీ కార్యాలు జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కార్యం నూతన పరచుము. ఈ రాత్రి ప్రభువా హెబ్రోన్లో మోకరించిన బిడ్డలను దీవించండి తండ్రి. హెబ్రోన్ మీరు ఆశీర్వదించండి ప్రభు. తిరిగి వారి వారి గృహాలకు వెళ్తున్నారు, మీ సన్నిధి తండ్రి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా. వారిని బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి వారి చేతులెత్తి వారిని ఆశీర్వదించున్నావు. ఏలిములు మీ ప్రజలు వర్ధిల్లునట్లు, ఏలిములు మీ ప్రజలందరూ అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు ప్రభువా, మీరు ఆకడ కొరకే సిద్ధపరచబడినట్లు ఈ కార్యము జరిగించడం బుద్ధిగల కన్యకల వలె మెలకువతో, సిద్ధపాటుతో, ఆసక్తితో ఎదురు చూచే మనసులు మాకు అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభువా. మరచి ఎవరి కోసం ప్రార్థన చేయలేకపోతేమో మరువని దేవుడు, విడువని దేవుడు, గుర్తుపెట్టుకునే దేవుడు, ప్రతి బిడ్డ యొక్క అక్కర తీర్చమని, తృప్తిపరచమని యేసు ప్రభు ఘనమైన నామ పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని నుండి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకును సర్వలోక సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.